ఇప్పుడు మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ 8th క్లాస్ లెసన్ కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ an exponent tells how many times a number multiply itself అంది. అంటే ఒక నంబరు దానికది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది. ఇప్పుడు నేను ఇక్కడ 2 × 2 × 2 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది, 3 టైమ్స్. కాబట్టి దీని షార్ట్ ఫామ్ ఎలా రాస్తున్నాను, 2^3 అంటే 2 దానికది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది, 3. అది వచ్చే ఆన్సర్ వచ్చేసి 8. ఇక్కడ ఈ పవర్ పైన ఉంది కదా, ఈ 3, దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్పోనెంట్ అంటాం. ఇక్కడ ఈ 2^3లో 2ను వచ్చేసి బేస్ అంటాము. నెక్స్ట్ అదే ఈ 3ని ఎక్స్పోనెంట్ అంటాం. అండ్ ఆర్ ఇండిసెస్ పవర్ అని కూడా మనం పిలుస్తూ అంటాం. దీనికి సంబంధించి మనము ఇంకా డీటెయిల్గా ఫార్ములాస్, లాస్ ఏంటి అనేవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఏ అనే నంబరు 5 టైమ్స్ మల్టిప్లై అయిందనుకోండి, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఇలా 5 టైమ్స్ మల్టిప్లై అయిందనుకోండి, మనం ఎట్లా రాయొచ్చు, a⁵ అంటే ఎలా రీచ్ చేయాలి అంటే to⁻⁴ అని రీచ్ చేయాలి. ఫస్ట్ బేస్ని రీచ్ చేయాలి, తర్వాత ఉన్నదానికి టు ద అని యాడ్ చేసి పవర్ కాబట్టి ½ ఎంత ఉంది, 5. సో దీన్ని ఎలా రీచ్ చేస్తాం ఒకసారి రాసేద్దాం. ఏ ఫస్ట్ బేస్ అని రాసేసాను, to⁻⁴. ఇప్పుడు ఏముంది, పైన ఎంత ఉంది, 5. కాబట్టి to⁻⁵ అంటే a⁵ అని రీచ్ చేస్తాను అంటాం. ఇప్పుడు అదే పవర్ 2 వచ్చిందనుకోండి, దాన్ని a⁻² అని కానీ లేకపోతే a² అని రీడ్ చేస్తాను. a⁻² ఆర్ a². అదే 3 టైమ్స్ అయితే దాన్ని a³ ఆర్ a⁻³ అనేసి మనం డిస్కస్ చేయొచ్చు, అంటే రీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము లాస్, ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ అన్న ఫార్ములాస్ అన్న ఒకటే అండి. ఇవేం కొత్తగా అయితే మనకు సృష్టించుకొని వచ్చినవి అయితే కాదు నాన్న, ఇవి చాలా సింపుల్, మన అబ్జర్వేషన్ నుంచి వచ్చినవే. జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ 2³ అని రాశాను, ఇంటూ 2⁵ అని రాశాను. ఓకేనా, అంటే 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు, ఇక్కడ 3 టైమ్స్ మల్టిప్లై అయినట్టు. అదే ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు, 5 టైమ్స్. చూద్దాం, 3 టైమ్స్ కాబట్టి 2 × 2 × 2. ఇదేంటి, ఇది 2⁻³ ఇంటూ ఇక్కడ 2⁻⁵. కాబట్టి 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు, 5 టైమ్స్ మల్టిప్లై అయినట్టు. కాబట్టి నేను రాస్తున్నా టోటల్ 5 టైమ్స్ రాస్తున్నా. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసామంటే ఇక్కడ మనకు 2 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది మొత్తంలో, ఇక్కడ ఒక 3 టైమ్స్, ఇక్కడ ఒక 5 టైమ్స్, టోటల్ ఎన్ని టైమ్స్, 8 టైమ్స్. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ నెంబరు దానికి అది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో దాన్ని మనం పవర్గా ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయొచ్చు. అంటే 8. అంటే ఇలా సేమ్ బేస్ వచ్చి డిఫరెంట్ పవర్స్ వస్తే మనం ఇలా ప్రతిసారి ఇలా రాయలేం కదా. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, 5³ ఇంటూ 5² 5³ అంటే 5 × 5 × 5 3 టైమ్స్. నెక్స్ట్ ఇంటూ 5² అంటే 5 × 5, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, మొత్తం 5. ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది మనం చూసుకుంటే ఇక్కడ 5 టైమ్స్ మల్టిప్లై అయింది. కాబట్టి 5⁵ అని రాస్తాం. అంటే ఏం చేస్తున్నాము, బేస్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తున్నాము, పవర్స్ని యాడ్ చేస్తున్నాము. ఎప్పుడు బేసులు సేమ్గా ఉన్నప్పుడు, ఓకేనా, పవర్స్ డిఫరెంట్గా ఉండి అవి మల్టిప్లై అవుతుంటాయి. ఓకేనా, ఇప్పుడు మనము వేరే ఇంకోటి చూద్దాం. ఏంటది అంటే a⁻m ఇంటూ a⁻n. సేమ్ దానిలాగే ఇది ఇక్కడ ఏం చేసాము, పవర్స్ అన్నిటిని బేస్ అలాగే రాసేసాము. సో ఇక్కడ బేస్ అలాగే రాసాను, అలాగే రాశాను. పవర్స్ని ఏం చేసాము, యాడ్ చేస్తాను కదా, 5 వచ్చింది. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, పవర్స్ని యాడ్ చేసేస్తాను. సో m+n అయిపోయింది. సో ఇదే ఒకలా, జస్ట్ ఇది మన అబ్జర్వేషన్ నుంచినే వచ్చేస్తుంది. మనము బై హార్ట్ చేయాల్సిన నీడ్ అయితే అస్సలు లేదు. మ్యాథ్స్ అనేది చాలా సింపుల్ ఉంటుంది, బట్ దాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎంత బాగుంటే అంత ఈజీగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక లా గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, 5⁶/6
5 to the power of 2 అని ఉంది. ఇప్పుడు నేనేం